హలో అండి, నా పేరు అశోక్. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక చిన్న లైక్ చేసేసి అయితే వీడియో అయితే కంటిన్యూ చేయండి. మీకు చిన్న ముచ్చట చెప్పాలి. ఆ ముచ్చట ఏంటంటే మీకు అందరికీ నన్ను ఫాలో అయ్యేకి చాలామందికి తెలిసి ఉంటుంది. నేను బెంగళూరులో వర్క్ చేస్తుంటాను, ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటుంది. ఆంధ్రా నుంచి వచ్చి ఒక అతను ఇక్కడ హోటల్ పెట్టుకొని రన్ చేస్తుంటాడు. ఆంధ్రాలో చిత్తూరు దగ్గర కల్లూరు అనమాట ఉంది. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఐపీ పెట్టేసి కొన్ని అప్పులన్నీ ఎగ్గొట్టేసి బెంగళూరులో వచ్చేసి ఈ హోటల్ రన్ చేస్తున్నాడు అనమాట. ఆయనకి పాపం 2 కూతుర్లు కూడా ఉన్నారు. మా ఏరియాలోనే ఆయన హోటల్ రన్ చేస్తుంటాడు అనమాట. అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఈయన స్టోరీ ఏంటంటే ఆయనకు నాకు ఎలాంటి పూర్వ పరిచయాలు లేవు. నేను నా కూతురిని స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసేసి వస్తుంటే దారిలో ఆయన హోటల్ ఉంటుంది అనమాట. సో ఆయన సడన్గా ఏం బా ఎక్కడ వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్తున్నాను అంటే ఒక 500 ఉంటే ఫోన్పే చెయ్యి, నాది వర్క్ అవ్వట్లేదు, తర్వాత ఇచ్చేస్తానని చెప్పాడు అనమాట. సో ఆయన తెలివిగా ఫోన్పే కాకుండా పేటిఎం చేయించుకున్నాడు. అక్కడ నెంబర్ ఉండదు కాబట్టి ఆయన సేఫ్ అనమాట అక్కడ. సో ఇది తీసుకొని ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అవుతూ ఉంటుంది. నేను అదే దారిలో కొన్ని 100 సార్లు నడుచుకుంటూ వెళ్తాను, కానీ నన్ను చూసినప్పుడు అంతా మొహం కిందికి పెట్టేసుకుంటాడు అనమాట. ఒకసారి సడన్గా నేను పార్క్ వచ్చి రన్ చేస్తుంటే అక్కడ కనిపించాడు. ఏదైనా 500 ఇంకా వేయలేదు కదా అంటే ఆయన ఇంకా లింక్ చేయలేదు, వేసేస్తాను అని అబద్ధం చెప్తుంటాడు అనమాట. ఈజీగా తెలిసిపోతుంది. ఒకసారి సడన్గా రోడ్లో కనిపించేసి ఆయన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దాంట్లోకి దూరం వెళ్ళిపోయాడు. సో నన్ను చూసి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో ఈరోజు మార్నింగ్ కూడా నేను ఎదురు పడుతున్నానని తెలిసి ఆయన దూరంగానే చూసి పక్క రోడ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే సో ఇలా జరిగింది అనేసి ఈ ఇన్సిడెంట్ మా స్ట్రీట్లో ఉండే ఒక ఆయనకి ఆల్రెడీ చెప్పాను నేను. ఇట్లా 500 తీసుకొని మళ్ళీ ఇవ్వలేదు అంటే మరుసటి రోజు ఆకని అడిగాడంట 500 ఉంటే ఇమ్మ మళ్ళీ ఇస్తాను అనేసి. సో నేను చెప్పిన విషయం ఆ అక్కకి ఫ్లాష్ వేసి ఆ యొక్క 500 అయితే వేయలేదనమాట. సో ఆయన చాలామందికి ఇలా 500 తీసుకునేసి మోసం చేస్తున్నాడు అనేసి మాకు అర్థమైంది. ఆయనకు హోటల్ ఉంది, హోటల్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, బాగా రన్ అవుతూ ఉంటుంది. ఆయన ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే ఆయన వాళ్ళ ఇంట్లోకి తెలియకుండా చాలా అప్పులు చేశాడంట. సో ఇక్కడ 500 అనేది మ్యాటర్ కాదు. సో జనాలు ఎంత దారుణంగా ఉన్నారు, 500 కదా ఏం అడుగుతారులే అనుకునేసి ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. జనాలు చాలా దారుణంగా ఉన్నారు ఈ జనరేషన్. ఇప్పుడు ఈ 2000 సిరీస్లు ఎవరైతే నివసిస్తున్నారో వీళ్ళంతా చాలా విచిత్రంగా ఉన్నారు అనమాట. డబ్బులు చూస్తే వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు, ఏమో వాళ్ళ సొంత డబ్బులాగా ఫీల్ అయిపోతుంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. చాలామంది ఉన్నారు. సో డబ్బుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా, సో ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఇంకొకసారి ఈ ఇన్సిడెంట్ మీద వాళ్ళ వైఫ్కి అండ్ వాళ్ళ కూతురు కూడా వెళ్ళి చెప్పాను అనమాట. సో 500 ఇవ్వాలి మీ డాడీ, మీ ఇంటి ఆయన ఇవ్వాలి, ఒకసారి చెప్పి తీసేయండి అంటే వాళ్ళు అసలు క్యాజువల్గా లైట్ తీసుకుంటున్నారు. అసలు వాళ్ళు దాని మీద పట్టించుకోలేదు అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెద్ద చేపలనే తిన్నారు కాబట్టి నాలంటే చిన్న ఒలుసులు పెద్ద మ్యాటరే కాదు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే డబ్బులు ఎవరికంటే వారికి ఇచ్చేసి కష్టాల పాలైతే అవ్వకండి అనమాట. సో 500 కదా ఏంట్రా ఇంత సోది చెప్తున్నాడు అనుకోవద్దండి. ఎందుకంటే 100 రూపాయలకు లేకుండా లైఫ్లో కష్టపడిన రోజులు చాలా ఉంటాయి, చాలా అంతే. మీకు చిన్న సింపుల్ చెప్తాను. ఒకసారి నా దగ్గర ఛార్జెస్ లేకపోతే నేను ఆల్మోస్ట్ ఒక 14 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయా, అడగలేక మొహమాట పడి. సో డబ్బులతో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి వాళ్ళ బారి నుంచి కొంచెం బయటపడండి అనేది నా మోరల్ ఆఫ్ ది స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ ద వీడియో.